హా. నెక్స్ట్ మిగతా వార్తల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లట. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లట. ఈ అమ్మ ఉన్న రింగ్ రోడ్లు మా చక్కగా చేయరని ఆయన ఉన్న రోడ్లు చక్కగా చేయండి. ఫస్ట్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లట. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ అట. ఆదిలాబాద్, బాసరా, కడెం మధ్య టూరిజం కారిడార్ అట. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కేంద్రంగా ఒకటి, సుజాతానగర్, కొత్తగూడెం, పాల్వంచకు మరొకటట. వచ్చే 25 ఏళ్లకు సరిపోయేలా వీటిని డిజైన్ చేయండి. ఇంధన ఖర్చు తగ్గింపులో భాగంగా ఈవీలే వాడండి. మున్సిపాలిటీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు పెడతాం. రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ. 600 మందితో అమెరికా వెలుపల తొలి కేంద్రం. ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో ఉబర్ సీఈఓ కోస్రా షాహీ అట. అసలు ఈ ఉబర్లు, ఓలాలు ఇవెందుకు, మేము సపరేట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం తెలంగాణలోనే అనే లైన్ తీసుకుంటే అది మెగా గ్రోత్ కారిడార్ అవుతుంది. ఇప్పుడు వానిదే చీడబెట్టి వాడు ఆల్రెడీ ఆ ఉబర్ డ్రైవర్లని, ఆ కార్మికులను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళు. ఆ వినియోగదారుడు, కస్టమర్ ఇచ్చేటువంటి డబ్బుల్లో 25-30% ఆ కంపెనీ వానికే పోతున్నది. ఇంకా బాగా దోపిడీ చేయండి అని చెప్పే ప్రయత్నం తప్ప ఇందులో ఏముంది? ఇట్లాంటి సంస్థలు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా పెట్టడానికి అవకాశం ఉందని ఆలోచించాలా. మీరు ఆ ఫ్యూచర్ సిటీలో దాన్ని ఏర్పాటు చేయాలా, అప్పుడు ఏమైనా లాభం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెగా గ్రోత్ కారిడార్లు అంటే ఈ టెంపుల్ కారిడారు, టూరిజం కారిడార్, ఇది నెక్స్ట్ 25 years కట. మాకు నెక్స్ట్ 25 years తర్వాత స్వామి నెక్స్ట్ ఇయర్లో కావాల్సినవి చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ లేకుండా పోయింది చాలా ఏరియాల్లో. ఆ కారిడార్స్లో ట్రాఫిక్ నియంత్రించండి. మేడిపల్లి ఫ్లైఓవర్, ఉప్పల్ ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్ 8 ఏళ్ళు అయింది, 9వ మార్చికం రాబోతున్నది అతి త్వరలో. ఎన్నేళ్ళకి అవుతుంది ఇంకా? ఇటు మేడ్చల్కి వెళ్దామంటే ఎంత భయంకరమైన ట్రాఫిక్ జామ్. మీరు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు 5 ఏళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. నత్తనడకన ఎన్నేళ్ళు కడతారు ఇంకా ఫ్లైఓవర్లు? దానివల్ల జరుగుతున్న నష్టం ఎంత? మరి ఈ కారిడార్లు ఎవరు చూస్తారు? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎవరు చూస్తారు? ఇటు మేడ్చల్కి పోతుంటే ఆ కారిడార్ ఎవరు చూస్తారు? ఏ రోడ్డు తీసుకోండి వర్క్స్ అన్ని స్లోగానే నడుస్తున్నాయి. మీరు ఇటు వెళ్ళండి బెంగళూరు హైవే మొత్తం శంషాబాద్ దాటిన తర్వాత అన్ని ఫ్లైఓవర్లు కడుతున్నారు. అయితలేదు పని, మొత్తం 7 దాన్ని వదిలేసినారు. హైదరాబాద్ ఇన్ సిటీలో ట్రాఫిక్ సంబంధించింది చూడండి. మీరు తార్నాక నుంచి అమీర్పేట్, బేగంపేట రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? ఉదయం రావడానికి, ఇటు నుంచి అటు పోవడానికి. దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతున్న ప్రాంతాల మీద, ప్రజల మీద, అవసరాల మీద దృష్టి పెట్టండి. సరే ఇది మంచిదే కావచ్చేమో భవిష్యత్తులో. అసలు ఇదంతా కూడా టోటల్ ఈయన మొత్తం ఈ అర్బనైజేషన్ మీద దృష్టి పెట్టిండు, అంటే పట్టణీకరణ మీద దృష్టి పెట్టిండు. ఈ అర్బనైజేషన్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, ప్రజలకేదో ఉపాధి దొరుకుతుందని అంటున్నారు తప్ప దానివల్ల లాభం ఎంత జరుగుతుందో నష్టం అంతకంటే 10 రెట్లు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపడేలా వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మెగా గ్రోత్ కారిడార్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని ఆదేశించారు. కారిడార్ భవిష్యత్తులో తెలంగాణకు చాలా కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇట్లా ఏదో చేయబోతున్నారట, ఓ మస్తు చెప్పిరీలు అంతా ఫ్యూచర్ సిటీ చుట్టూ తిరుగుతుంది వ్యవహారం అంతా. భూములు, కంపెనీలు, కథా వ్యవహారం. ఆ కంపెనీలు ఎవరివి? ఆ భూములు ఎవరికి పోతున్నాయి? మొత్తం వాళ్ళ మనుషులకు పోతున్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు పోతున్నాయి. అంత క్విడ్ ప్రోకో ఏం లేదు అందులో.